ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రపంచ దేశాలు సిద్ధమవుతున్నాయి. పాకిస్తాన్, దుబాయ్ వేదికల్లో వచ్చే నెలలో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఐసీసీ ట్రోఫీని కైవసం చేసుకోవాలనుకుంటున్న భారత్ ఆశలపై నీళ్లు చల్లే వార్త ఒకటి బయటకొచ్చింది. ఈ టోర్నీకి టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 100% ఫిట్ గా ఉండడం అనేది ఒక కలని, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప అది సాధ్యపడదని లీకులొస్తున్నాయి. ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో గాయపడిన బుమ్రా ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు. ఈ పేసర్ న్యూజిలాండ్ లోని డాక్టర్ రోవాన్ స్కౌటెన్ తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు చికిత్స కోసం కివీస్ కి వెళ్లాల్సి ఉంటుందని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. టోర్నమెంట్ సమయానికి ఒకవేళ బుమ్రా 100% ఫిట్నెస్ సాధించిన పక్షంలో బీసీసీఐ అతనికి బ్యాకప్ ను సిద్ధం చేస్తోందని తెలిపింది. బ్యాకప్ గా హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజులను సిద్ధం చేయాలని సెలెక్టర్లు చూస్తున్నారు. బీసీసీఐ వైద్య బృందం న్యూజిలాండ్ లోని స్కౌటెన్ తో టచ్ లో ఉంది. బుమ్రా కోసం న్యూజిలాండ్ కు వెళ్లాలని బోర్డు కూడా ప్లాన్ చేసింది. కానీ అది ఇంకా జరగలేదు. ఇచ్చిన టైం లైన్ లో బుమ్రా 100% ఫిట్ గా మారితే అది అద్భుతం అని సెలెక్టర్లకు తెలుసని బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాకి తెలిపాయి. 2022 టీ20 ప్రపంచ కప్ సమయంలో గాయం కావడంతో బుమ్రాకు డాక్టర్ స్కౌటెన్ శస్త్రచికిత్స చేశారు. ఇప్పుడు కూడా బుమ్రా గాయం తాలూకు రిపోర్టులు న్యూజిలాండ్ లో ఉండే ఆయనకు పంపించడం జరుగుతుంది. స్కౌటెన్ ఫీడ్బ్యాక్ పై ఆధారపడి బుమ్రా చికిత్స కోసం న్యూజిలాండ్ కు వెళ్లాలా వద్దా అనేది నిర్ణయించడం జరుగుతుందని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్ తో టీమిండియా 3 వన్డేల సిరీస్ ఆడనుంది. దీనికోసం ఇప్పటికే జట్టును ప్రకటించింది. ఈ వన్డే జట్టులో హర్షిత్ రాణా కూడా ఉన్నాడు. ఒకవేళ బుమ్రా త్వరగా కోలుకోకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో కూడా రాణా ఎంపిక లాంఛనమే అవుతుంది.